హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. అవికా వైన్స్ ఫ్యామిలీ ఇప్పుడు 20K ఫ్యామిలీ అయింది దోస్తులు. అంటే మన ఫ్యామిలీలో 20,000 మంది ఉన్నారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. 20,000 మందికి మేము నచ్చాము. మమ్మల్ని ఫాలో అవుతున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మనమంతా ఒక ఫ్యామిలీ, మేము అలాగే భావిస్తాం దోస్తులు. ఈ 20K సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున హాయ్ అండి. ఇంకా మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా మేము ముందుకు తేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. మీరు పెట్టే నెగిటివ్ కామెంట్స్ ని పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం దోస్తులు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది దోస్తులు. మేము ఇక్కడి దాకా రావడానికి కారణం మీరే. మీరు లేకపోతే ఈ అవికా వైన్స్ ఛానల్ కూడా లేదు. మనమందరం మన మనసులో ఉన్న మంచి మంచి అభిప్రాయాలన్నింటినీ షేర్ చేసుకుందాం దోస్తులు. మేమేమో వీడియోస్ ద్వారా షేర్ చేస్తే మీరేమో కామెంట్స్ ఇంకా పోస్ట్ ద్వారా షేర్ చేయొచ్చు. మన అభిప్రాయాల్ని ఒకరితో ఒకరం పంచుకుందాము. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల సిరీస్ లో పార్ట్ 88 ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 88 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. మరి మన వీడియోస్ ని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా, అలాగే మన వీడియోస్ ని హైప్ చేయండి ఫ్రెండ్స్. దోస్తులు ఇంకొక విషయం, చాలా మంది డ్రెస్సెస్ చేంజ్ చేయమని అడుగుతున్నారు. ఈ యాప్ లో లిమిటెడ్ డ్రెస్సెస్ ఉన్నాయి దోస్తులు. కొన్ని క్యారెక్టర్స్ కి 2-3 డ్రెస్సులు ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్స్ కి 7-8 డ్రెస్సెస్ ఉన్నాయి, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కి అయితే ఒకటే ఒక డ్రెస్ ఉంటుంది. అలాగే బొట్టు కూడా కొన్ని క్యారెక్టర్స్ కి మాత్రమే బొట్టు పెట్టొచ్చు. నాకు బొట్టు పెట్టుకోరాదు దోస్తులు. సో ఇది మన ప్రాబ్లం కాదు దోస్తులు, అడ్జస్ట్ చేసుకోవాలంతే. చూద్దాం దోస్తులు, మరి ఈ యాప్ వాళ్ళు ఏమైనా కొత్త యాక్సెసరీస్ తీసుకొస్తే అప్పుడు పెడతాము, ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కూర్చున్నావా బరదానా? ఫోన్ పట్టుకొని కూర్చున్నది. ఫోన్ చేస్తే ఎత్తుతానే లేదు. ఇల్లంతా ఎతికినా ఏడలేదు అనుకున్నా. అయితే కిచెన్లో ఉండాలా లేకపోతే బెడ్రూమ్లో వండుకొని ఉండాలి. గిడ కూర్చొని ఏం చెప్తాంది మా అత్తమ్మ? ఇక్కడ కూర్చున్నారేందత్తమ్మా? హాల్లో కూర్చొని టీవీ చూస్తారు కదా. చూస్తానా. నువ్వు ఇంటెనక నుంచి ఎటు పోయినావు, ఏ నుంచి వస్తానో అని చూస్తానా. నేనెటు పోతా అత్తమ్మా? పోతే మా ఫ్రెండ్ ఇంటికి పోతా. ఆ సరిత భర్త ఇంటికే కదనే. భరిత ఇంటికి కాదు కానీ సరిత ఇంటికి అయితే పోయినా. ఈ భరిత ఎవరో నాకు తెలియదు అత్తమ్మా. మీ దోస్తు పేరు భరితనా? ఎటకారాలు అద్దే. ఎటకారం మీరు చేస్తున్నారా నేను చేస్తున్నానా? మా ఫ్రెండ్ సరితని ఎప్పుడు సరిత భరిత అని ఎందుకంటారు? నాకు ఒక్కటి వాళ్ళకుడు కష్టం. చిన్నగా సరిత అంటే ఏం మంచలేదు, సరిత భరిత అంటే మంచిగా అనిపిస్తుంది. మరి అట్లా అంటే స్వప్న అంటే మస్తు చిన్న పేరు కదా అత్తమ్మ. మరి స్వప్నకి ఏం పెట్టిండ్రు? చెప్పనా నా బిడ్డ నా చెప్పనా? ఓబ్బో, మరి నా పేరు రాణి. దేని రాని మొక్క మంగడపోతే ఏ చిన్న పేరు మీకు విలువరాదా? పిలరాదే. మరి మామయ్య పేరు మురళిగాడా? అంటే భర్తను అట్లా విలువచ్చా అత్తమ్మా? నేను రాజుని రాజుగాడు అని పిలిస్తే ఊరుకుంటారా? నేనేమన్నానే? మురళిగాడు అనలే. గాడు దేవుడు, మురళి దేవుడు అంటన్నా. ఏమన్నా కవరింగ్ ఇస్తున్నారా అత్తమ్మా? ఈ రాజుగాడు ఎటువైండో ఏమో మీ గిట్ట కనిపించిందా అత్తమ్మా? ఏమంటానవే నా కొడుకును? నేనేమన్నా అత్తమ్మా? రాజుగాడు ఎటువైండో ఏమో అంటున్నా. పతిదేవుడు గాడు ఎక్కశకలు ఏం శకలో గాని మా అత్తమ్మ ముందట రాజుగాడు అని పిలిస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఏమన్నా ఫీల్ ఉన్నదా? బేబీది ఉన్నదానే? ఆనే పీకిందా? టీవీ చూస్తుంది అత్తమ్మ. ఇంకా ఆనే మునిగిందావే? దాని బక్కదాని రోగం పాడగాను మంచిగా సోఫాలో తీస్తేస్తుంది అంటే నా సోఫాల. మీరు అందుకే ఇక్కడ కూర్చున్నారా? బేబీ అంటితోటి పడక దాని బక్క మొక్క మంగడవాను మంచిగా నా సోఫాలో కూర్చుంటుంది. ఏమన్నా అంటే ఇంగిల్ ఫీజు సినిమాలు పెడతాంది. అయితే ఏమవుతుంది అత్తమ్మా? మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా, ఇంగిల్ ఫీజు మీడియమే కదా మీరు. ఇంగిల్ ఫీజేనే కానీ ఊకల్లా ఇంగిల్ ఫీజు ముద్దులు ఇచ్చుకుంటాండ్రు.
మరి ఇంగిలి ఫీజు సినిమాలలో ఇంగిలి ఫీజు ముద్దులే ఇచ్చుకుంటారు, తెలుగు ఫీజు ముద్దులు ఇచ్చుకోరు కదా. గసంటి చూస్తే మురళిగారి తోటి చూడాలి. ఎవరు? మురళి గారితోటి చూడాలి అంటున్నా. గేంటకపోయిన ముఖం దాంతో చూస్తారు ఎవడన్నా? మా ఆయన నేను కూర్చొని చూడాలి కానీ. మరి ఇద్దరి మధ్యలో మామయ్యను కూర్చోబెట్టుకొని చూడకపోయినరు. కూర్చోబెడతాం ఇక. సాంబడం మంచి సాంబడమే. తెల్లారులేమగానే పొద్దుగాల గల కూర్చొని చూడమంటావే గసంటి సినిమాలు. మీ మామకు మా ఇష్టమే గిసంటి అంటే. రాణి వచ్చిండిగా పెండంతో ఒక పట్టుకొని తిరిగేటోడు. రాని రాని అంటాడు. ఏంద్రా? ఏమైందే? టిఫిన్ పెడతా అంటివి, టైం అవుతుంది ఆఫీస్కి. టేబుల్ మీద పెట్టొచ్చినా కదండి. టేబుల్ మీదనా? ఏడబెట్టినవి కనిపించలే. ఏం చేసినావు ఇంతకీ? దోశలు కొబ్బరి చట్నీ వేసిన. కొబ్బరి చట్నీ కొంచెం ముందు అడుక్కి. మరి దోశలు అయితే కనవాలే. పక్కనే ఉన్నాయండి. ఏడపాడేనే, మొత్తం ఎతికినా. ఒక 2 వేడివేడి పోసిద్దుదా? అయ్యో పిండి అయిపోయిందండి. ఏమున్నావే నువ్వు? నేను నిజంగా దోశలన్నీ వేసి టేబుల్ మీద పెట్టిన హాట్ బాక్స్ లా. చూద్దుదా హాట్ బాక్స్ మొత్తం ఖాళీ ఉంది. ఖాళీ ఉందా? అత్తమ్మ నేను కాదు. ఏంటిది మీరు కాదు? దోశలు తిన్నది నేను కాదు అంటున్నా. మిమ్మల్ని నేను అడిగినా అడగకున్నా నేను తినలే. అది ఇప్పుడు అర్థమైంది నాకు. మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారా అని ఆలోచిస్తున్నా. దోశలన్నీ కథం చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నారు కదా, అడుగుతా అని. ఏం దోశలు పాడనే? నేను అసలు ఒక్కటి కూడా తినలే. పిండి అయిపోయింది అనబడితేవి. ఏంది మమ్మీ నువ్వు? ఫస్ట్ డే ఆఫీస్కి పోతున్నా, ఎండ ఎట్లా కొడుతుందో చూడు బయట. ఏం తినకుండా పోవన్నా? బూటీని అడిగితే నిజం చెప్తుందండి. అది అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. దానికి అన్నీ తెలుసు. అడుగుదందా? ఏ నీ రోగం పాడుగాను. ఇప్పుడు బూటీని అడిగి సాక్ష్యాధారాలు పెట్టి ఏం చేస్తావేడా? నాకే టైం వేసి వస్తుంది, ఆకలి అవుతుందంటే. అరే నువ్వు అయ్యేది ఏ ఆఫీస్కి అనుకుంటున్నారా? ఏ ఆఫీస్ ఏంది? నిన్న చెప్తి కదా బావ వాళ్ళ ఆఫీస్కి పోతే ఇవాళ నుంచి అని. అది అందుకే ఇవాళ నుంచి నువ్వు ఛాయ నీళ్ళు కూడా తాగద్దు. చాయ్ తాగద్దా? ఛాయ నీళ్ళు కూడా తాగద్దని చెప్తాన్నా. ఎందుకు అట్లా అంటున్నారు అత్తమ్మ? చిన్న జాబ్ చేసినప్పుడు అట్లనే అంటారు, పెద్ద జాబ్ చేసినప్పుడు కూడా అట్లా అంటారా? చిన్నది పెద్దది కాదమ్మా. మా వల్లుడు సురేష్ ఆఫీసులో టీలు కాఫీలు టిఫిన్లు లంచ్లు డిన్నర్లు అన్ని పెడతారు. అవును కదా రాజు? అవును కదనే. అంటే ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అక్కనే చేయచ్చా? మరి అడగకపోతే ఇంకేడ చేస్తావురా? గందుకే నీ దోశలని నేను తిన్నా. ఆహా అవునా అత్తమ్మ? మరి నేను తినద్దా? నాకేం తెలుసు నువ్వు ఇంకా తినలేవని. నాకైతే తెలుసు మరి తింటారని. అందుకే నా దోశలు నేను ముందే తినేసిన, బూటికి కూడా పెట్టేసిన. అమ్మని అమ్మ, నాకు గదే ఇంకా 4 దోశలు తక్కువైనా కడుపులా నేను అనుకుంటానా. ఏయ్ ఇగిలిచ్చింది చాలిగా, తొందరవో. లేట్ చేసినావంటే ఆ కాఫీ టీ కూడా అయిపోతుంది. అబ్బా, ఇన్నాళ్ళకి నాకు ఈ విముక్తి లభించిందే మీ వంటల నుంచి. చూసిండ్రా అత్తమ్మ మీ కొడుకు ఎట్లా అంటున్నాడు? మన వంటల నుంచి విముక్తి లభించిందట. అన్నది నిన్నే నెప్పిసెపిత్తిరిదానా? వంటలు నేనెన్నడు చేసిందే? నీ వంటల గురించే మాట్లాడుతాండాడు. ఎందుకు రాజు అట్లా అంటావు? నీకేం తెలిసే? పెళ్ళైన ప్రతి మగవాడి బాధ గిదే. ఎన్నేళ్ళని తింటారు చెప్పు ఒకటే రకమైన వంట? నీకు మీ అమ్మ వంట తినిపిస్తే అప్పుడు తెలుస్తుండే నా వంట వాల్యూ ఏందో. అడిగి చేసి నన్నేమంటారే? ఎప్పుడన్నా మీ కొడుకు వండి పెట్టండి అత్తమ్మ, మీ కొడుకు తెలుస్తుంది నా వంటల విలువ ఎంతో. గదేందే నేను చేస్తే నీ వంటల విలువ తెలుసుడేంది? ఆరా ఇప్పుడు అది తెలుసుకొని ఏం చేస్తారు కానీ నేను జంపు. రాజు ఆపించుకోవటాన్ని వెళ్తారు ఫస్ట్. మీ అమ్మ ఆశీర్వాదం తీసుకోరాజు. ఇది నన్ను సాటుకు బర్రెది బుర్రెది అని తిడుతుంది, ముందట్నేమో గిట్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. మీరు నన్ను పెట్టిన టార్చర్కి బర్రె అని పిలిస్తే మస్తు తక్కువ అత్తమ్మ. ఓ దోస్తులు, మీరేమన్నా అనుకుంటున్నారా మా అత్త నేను బర్రెది అని పిలిస్తే? మరేం చేయమంటారు దోస్తులు? నన్ను మస్తు టార్చర్ పెట్టింది, అందుకే నేను ఇట్లా పిలుస్తా. బయటికి అనకపోయినా లోపల నన్ను అనుకొని కొంచెం సంతోషపడనివ్వండి. ఎవరైనా హట్ అయితే సారీ దోస్తులు. అచ్చి మొక్కుతే కారా? ఎంతసేపు చూస్తావు? గిట్లనే మంచిగా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఒకదాని తర్వాత ఒకటి కొట్టి కోట్లు సంపాదించరా కొడుక. సరే మమ్మీ, తదాస్తు. ఆరా మళ్ళేంటిదే? గడా టిఫిన్లు మంచిగుంటాయట కదరా కమ్మగా. అవునట అంటారు అందరూ. శరత్ అన్న కూడా మస్తాలు అన్నాడు. మా తమ్ముడు కూడా అంటాడత్తమ్మా సూపర్ ఉంటాయట. మరి రాజుగానికి బాక్స్ పెట్టియకపోయినవే? అల్ల బాక్స్ అంటారేందత్తమ్మా? అన్నక్కనే పెడతారే.
టిఫిన్ లంచ్ డిన్నర్ అన్నీ స్నాక్స్ కూడా ఇస్తారు. కాఫీ అయితే ఎప్పుడంటే అప్పుడు తాగొచ్చు. మంచి నెస్కాఫీ. మళ్ళీ టిఫిన్ ఎందుకే? టిఫిన్ పెట్టమంటలేంరా, టిఫిన్ డబ్బా పెట్టమంటన్నా. డబ్బానా? డబ్బా ఎందుకే? ఏమన్నా టిఫిన్లు మంచిగుంటే అందులో 2 వేసుకోనరా నా కోసం, సాయంత్రికి తింటా. రాజు, ఆ, నీకు కూడా 2 వేసుకురావు అన్నావే. నాకేమొద్దు రాజు. లంచ్లో ఎప్పుడైనా స్వీట్స్ పెడితే నాకు ఒక 2 స్వీట్లు తీసుకురా. మరి నాకు కూడా తెస్తాడురా, నాకు కూడా పట్టుకరా. ఫస్ట్ నేను అడిగిన, నాకు పట్టుకురావాలి. అత్తమ్మ టిఫిన్ అడిగింది, నేను స్వీట్స్ అడిగిన, స్వీట్స్ నాకు తీసుకురావాలి. ఇంకా ఇంకేమన్నా కావన్నానే? అమ్మా నీకే పప్పుచారు కమ్మ ఉంటుందట, పోసుకురావన్నా? ఏది కమ్మా ఉంటుంది పోసుకురారా. ఓ 3-4 డబ్బాలు పెట్టిపిత్తా, రాత్రికి తినచ్చు, ఏమవుతుంది? వాడైతే రాని. నాకు తెలియదు అత్తమ్మా. నీకే 2 స్వీట్లు సరిపోతాయా? మరి 2 అంటే సరిపోవు కావచ్చు, కానీ ఇంకొక 2 ఎక్స్ట్రా ఎంచుకొని తీసుకురా రాజు. మళ్ళీ మీ అమ్మనే తింటుంది, నన్ను తిననీయది. ఆ, ఆ, నువ్వు చెప్పే. ఇంకేం చెప్పాలరా, గడ్డ పెరుగు ఉంటుందట. గడ్డ పెరుగు బాక్స్ ఇస్తారట, చిన్న డిబ్బి. డిబ్బికి డిబ్బి అని వేసుకోనరా. ఆ, ఆ, నువ్వే. నాకు అరే మినరల్ వాటర్ ఆక బాగా రోజులైతుందిరా. బాటిల్ ఇస్తారట మీ ఆఫీసులో. రాంగ రోజు 2 బాటిల్ వేసుకోనరా. నాకు కూడా రాజు, నాకైతే కూల్ బాటిల్ కావాలి. వేడి వేడి స్పెషల్ ఐటెం ఒకటి ఉంటుంది అట్నే, తేవన్నా మీ ఇద్దరికి? నాకుదే. ఓ అత్తమ్మ, ఏది అడిగినా నాకు అంటారేంది? ఈడ నేను మనిషిని కదా, నేను కనబడతలేనా మీకు? రాజుకి నేను భార్యను, ఫస్ట్ నాకే తెస్తాడు. ఆయనకి నేను తల్లినే, ఫస్ట్ నాకు తెస్తాడు. నీకన్నా ఫస్ట్ నేనే తల్లినైనా, నీకన్నా ఫస్ట్ నేనే భార్యనైనా. నువ్వెట్లయితావే? ఫస్ట్ పుట్టింది నాకాడు, నేను తల్లిని. ఫస్ట్ పెళ్లి చేసుకుంది నన్నే, నేను భార్యని. మీరు వాడిని ఆఫీస్కి పంపుతారా, లేకపోతే ఏమైనా పేరెంటానికి పూజకు పంపుతారా? పూజ మొత్తం అయిపోయినాక మిగిలిన బ్యాగ్ వేసుకొని రమ్మన్నట్టు చెప్తాడు. సరే, ఇద్దరికి చేర్సగం. గట్లన్నా మంచిగున్నది. ఏం వైటం రాదు వేడిది? నేను ఆఫీస్కి పోతున్నా అనుకున్నారా, ఇంకెక్కడికైనా పోతా అనుకున్నారే? నువ్వు ముందు వేడి ఐటమ్ ఏంది చెప్పు రాజు. చెప్పినాక నీ పెళ్ళాన్ని ఏమన్నా తిట్టుకో, నేను వంట. మా ఆఫీస్ ముందట రోజు ఒక బర్రెల మంద పోతుంది. రోజు సాయంత్రం రాగా వేడి వేడి పెండ ముద్ద పెడుతుందట. ఆ వేడి వేడి పెండ ముద్ద చెరింత బాక్సులు వేసి పట్టుకొస్తా, తినుండ్రి. ఏంద్రా గట్లంటాను? ఏంది రాజు గట్లంటున్నావు? లేకపోతే ఏంది మరి, పైసలు సంపాదించుకొస్తున్నా కదా, సాలేయా మీకు? ఏదంటే అది కొనుక్కొని తింటున్నారు. బిచ్చపోలే లెక్క నేను ఆఫీస్ నుంచి వేస్తే తింటారా? ఖాళీ బాక్సులు పట్టుకుపోయి మంచిగా ఉన్నాయని నన్ను వేసుకొని రావన్నా. ఎట్లా కనిపిస్తున్నానే నేను మీకు? అత్తమ్మ కంటే తెస్తావు కానీ నాకైతే దేవా రాజు. నువ్వు ఒరకే అది తెమ్మంటే నీ బుద్ధి ఎడమైంది? అత్తమ్మ తెమ్మంటుంది కాబట్టి నేను కూడా తెమ్మంటా అని తెమ్మంటావా? అడుక్కునేటోడు వచ్చిండని చూస్తారు నన్ను అక్కడ అందరూ. పోనీగా చల్లటి నీళ్ళ డబ్బాలన్నా తీసుకురా, ఆ లోలు చూడక ముందు అని లేసుకోనరా. నాకు కూడా తూ, ఎంత చెప్పినా గంతే. దిక్కుమాల నీళ్ళ బాటిల్ కూడా ఎగబడతాను కొట్లాడుతాను. అట్లా అంటావేంద్రా? ఇంకా నేను దీన్ని ఫ్లాస్క్ పెట్టి పంపియ్యని చెప్దామనుకున్నా. ఏంటది? ఫ్లాస్క్ వేడిగా ఉంటాయి కదా, వేడి పోస్తే అది. థర్మోస్ ఫ్లాస్క్ పెట్టిమని చెప్పినావా? దేనికే? కాపే మంచిగుంటుందట, ఉడుకుడుకు దాంట్లో పోసుకొస్తావేమో అని. ఫిల్టర్ల నుంచి పట్టుకోవచ్చుట కదా మనమే. మంచిగా సాయంత్రం రాగా రోజుకొకటి బాటిల్ నింపుకొనిరా. అవును రాజు, నాకు కూడా. నేను ఏదంటాదంటవా రాని, దీని రాని మొక్క మంగడపోతే నువ్వు పిస ఎత్తానే ఆడదేనంటాడు. నువ్వు మీరేమన్నా చెప్పుండ్రి, అందులో సగం నేను తీసుకుంటా. తో మీరు మారారు మనలేదు, కొట్లాడుకొని చావండి ఇట్లనే. అబ్బా ఏం సినిమాలు చూస్తావు బేబీ, ప్రొద్దున్నే. ఇంకేదైనా పెట్టు, న్యూస్ ఛానల్ పెట్టు. సరే పెడతా. అను వచ్చి నీ మీద కూర్చుంటుంది, పెట్టమంటావా? అంటే అది ఇంగ్లీష్ మూవీస్ పెడితేనే దాని కోపం వచ్చి వెళ్తుంది, లేకపోతే ఇక్కడ నుంచి పోదు. అంటే ఇప్పుడు నువ్వు దానికోసమే పెట్టినవా అనే సినిమాలు? అవును. సినిమాలు చూస్తలేవా నువ్వు? సినిమా ఎవడు చూస్తాడు, నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. అను ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ప్లేస్ లో కూర్చోవాలని పెడతాను కావాలని. దానికి ఇంగ్లీష్ అర్థం కాదు కదా, అందుకే ఇక్కడ కూర్చోదు, వెళ్ళిపోతుంది. నేను ఈ ట్రిక్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా. నాకు కూడా గసంటి ఏమన్నా ట్రిప్పులు చెప్పొచ్చు కదనే. దేనికి? ఇద్దరికిద్దరు ఎటన్నా పోతే మంచిగా ఉంటుంది.
ఒక్కరినే ఎంజాయ్ చేస్తే లైఫ్ను ఇద్దరిని వేసుకున్నా అనవసరంగా ఒక్కదాంతో చస్తాడు జనాలు అంటే ఇద్దరిద్దరు పెంట పెట్టుకుంటే రాజు రాజు కలిసాడా నిన్ను? ఆ, కలిసిండే ఫస్ట్ డే ఆఫీస్కి పోతున్నాడు కదా కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. నావి కూడా తీసుకున్నాడు. డాడీ ఎక్కడ అని అడిగితే హాల్లో ఉన్నాడని చెప్పాను. నువ్వు ఉన్నావా లేదా అసలు? ఉన్నా ఇక్కడనే ఉన్నా, ఆశీర్వాదం ఇచ్చిన. ఇంకేంటి, మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. ఆ, ఆ, ఎక్కినట్టే ఏరి కోరి ఇద్దరిని పెళ్లి చేసుకొని మరీ కష్టాలు కొని తెచ్చుకున్నా. నా బతికే గింత పాపం అనేటోడే లేడు నా బతుకును. రాని వాళ్ళు కొత్తిల్లు కొనుక్కుంటున్నారట, తెలుసా? ఆ, మా తెలుసు. ఆ లయ్య ఫోన్ చేసి చెప్పిండు. అయితే ఏంటి ఇప్పుడు? నేను ఊరికనే ముచ్చట పెడుతున్నాను. ముచ్చట పెట్టాలని కూడా లేదా నీకు నాతో? ఇప్పుడు నేనేమన్నానే? తెలుసా అన్నా? నేనేమన్నా? రాని వాళ్ళు కొనుక్కున్నారని చెప్పిన. అవును. అది రాని వాళ్ళ ఇల్లు అవుతుందా? కాదు, మరెవరిల్లు? రాని వాళ్ళ అమ్మగారిల్లు. మరి ఇదెవరిల్లు? రాని వాళ్ళ అత్తగారిల్లు. అయితే అత్తగారిల్లు లేకపోతే తల్లిగారిల్లా? మరి రాని ఇల్లేది? ఇదే రాని ఇల్లు. అట్లాను మంచిగా ఉంది. ఇక రానినంటే నీకేమైతుంది? రాని ఇంటి కోడలు, నేను కూడా ఇంటి కోడల్ని. రేపు నన్ను కూడా అలాగే అంటావు, అందుకే అంటున్నా. రేపేంది? అనసూయ అత్త ఇవాళనే అంటది నిన్ను. అంటే అనని, అది నన్ను ఏమైనా అనాలి. నీ సంగతి చెప్తా మురళి. మొన్న దిట్టంగా నచ్చి నా చెంప వలగొట్టినావు. ఇంకా తగ్గిపోలేదా మురళి? తగ్గిపోతుంది. పుండు మీద కారం చల్లినట్టు కారం చల్లు, ఇంకా తగ్గుతుంది. సరేలే ఇక అది వస్తుంది. ఎంతసేపు అంటావు సోఫాలా? ఇది దాని సోఫా అన్నట్టు ఫీల్ అవుతుంది. నేను అసలు లేవను. నేను ఏదైనా తినాలనుకుంటే ప్లేట్లో వడ్డించి తీసుకొచ్చివ్వు. ఇక్కడే తింటాను, ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే పడుకుంటాను. నా ఇల్లు నా ఇష్టం. ఇది ఇప్పుడు నీళ్లు కాదని ఎవరన్నారే? అది కనీసం అది లేనప్పుడు అని ఇంకేదైనా పెట్టి నువ్వు ఎట్లా చూస్తలేవు. నువ్వు చూస్తున్నావు అనుకున్నా. మరి అను వచ్చే టైంకి నాకు చెప్పు, మార్చేస్తా. అను వచ్చే టైంకి ఏంది? అను వచ్చే అరగంట ముందే చెప్తా నీకు. పెట్టు. ఆ గిన్నెల గనిగాన ఉల్లిగడ్డలు ఎందుకు వచ్చి పెట్టినవే? చిన్నోడు వస్తున్నాడు ఇవాళ. వానికి పక్కోడంటే ఇష్టం కదా అత్తమ్మ. వచ్చినాక వేడి చేసి పెడతా. ఇంట్లో శనగపిండే లేదు, పట్టించుకురానే లేదు. పక్కోడు అంటావు. ఇక్కడ షాప్లో కొనుక్కొస్తా. షాప్లో కొనుక్కొచ్చింది ఎట్లా పడవుతుంది? ఆ కొన్నది రుచి ఉండదు, మన ఉండదు. ఇంత పప్పు కొనుక్కొని పట్టించుకొని రావాలి. ఆ షాప్లో గిన్నె లేదు అత్తమ్మ, చిన్నది మిషను. 1 కిలో అంత శనగపప్పు పట్టిమంటే ఇప్పుడే పట్టిస్తాడు. ఆహా గట్టనానే, పట్టించుకురాపో. నయమున్నదే మరి. నేను ఎప్పుడు అట్లే పట్టించుకొని వస్తా. పప్పు మరి మంచిది తీసుకో, ప్యాకెట్లది. ఇసుక బిస్కుంటే చిక్క. మంచిదే తీసుకుంటా అత్తమ్మ. మీరు తీసుకురాకపోయినా పన్నడా? పన్నాడు, పండబెట్టిన. నా చిన్న కొడుకు ఏమి ఇష్టమో నాకంటే ఎక్కువ దీనికే తెలుసు. దీనికి అన్నదమ్ములు లేనందుకు నా చిన్న కొడుకు తమ్ముడు లెక్కనే ఉంటాడు దీనికి. ఇది కూడా మంచిగా చూసుకుంటుంది, తమ్ముని చూసుకున్నట్టు. ఇంకా చాయ్ పెట్టకపోయినావే? మొదలు పెట్టినావే, ఇక తెల్లారిందా నీకు? ఇవాళ పోతలేవు ఎందుకో బయటకు? నా చిన్న కొడుకు వస్తా అండి. అబ్బాయి చిన్న కొడుకు అత్త బయటకి పోవా? పోవద్దు మరి. వాడిని ఆఫీస్ ఇడ్స్ పెట్టుకొని వస్తాడు. వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉండొద్దాని. ఉండదని ఫోన్ చేసిండా? ఎప్పుడు చేసే? నిన్న రాత్రే చేసిండు. రేపు వస్తున్నా డాడీ అని. ఏందో ఫర్నిచర్ తెప్పిస్తాడట. ఏం ఫర్నిచరు? ఇప్పుడు అవసరమా? పైన కట్టేయకముందే. వాళ్ళు ఏమన్నా వేసుకొని నీకెందుకే. పైన కూడా స్టార్ట్ చేపిస్తాడట. అందరికి ఫోన్లు చేసి పిలిపించిండు. వస్తారు ఇక పనోళ్ళు. ఇంత ఆగం ఎందుకు పడతాడాడు? ఇది ఏం చెప్పుకుందో సరిత మోగునికి? ఈ ఆడవై తమ్మునికి ఏం చెప్పిండో? అన్నదమ్ములు ఏం ముచ్చట్లు పెట్టుకున్నారో? వాళ్ళు ఇష్టం. వాళ్ళు ఏం పెట్టుకుంటే నీకెందుకే. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మార్చుకొని ఇల్లు. నువ్వే మొదలు పెట్టినవాడు కదనే. బంటికి ఫోన్ చేసి చెప్పినవాడు కదా మొన్న, రాని వాళ్ళ ఇల్లు మొత్తం మార్చేసుకున్నారని. అందుకేనా ఇక వీళ్ళ గుడుగులో పుట్టిందా? వాడు బంటిగాడు ఎప్పటి నుంచో అంటాడు. నువ్వే ఆపుతాను కానీ అన్ని ఏందో ప్రాక్టీస్ పెట్టుకుంటా అని చెప్పినవాడు కదా దానికి. నేను చెప్పినా అని మళ్ళీ నీకు చెప్పిండా? ఏమో ప్లాన్ వేసిండాడు. ఓటి రూమ్లు చేంజ్ చేపిస్తాడట, పైన వేయించుతాడట. వచ్చినప్పుడల్లా ఇక చిన్న కోడలికి ఇబ్బంది అయితే లేదే. ఏడవంటారు వాళ్ళు ఆ చిన్న మంచంలా. ఇవన్నీ చిన్న కోడలు మహారాణేనా? మహారానికి చిన్న చిన్న ఏడా అంటాయి.
ఇక ఆయనకి ఇక్కడ రపారప ఏముండద్దని పైన కట్టించుకుంటాడు. ఇంకేంది కట్టించుకొని మంచిదే కదనే, ఎవరిది వాళ్ళకుంటుంది. మరి మనకు మనకు మధ్యలో కట్టిమాట తీ. వాళ్ళు మీద వీళ్ళు కింద, మన మధ్యలో ఉందామా? సాల్తీ నవ్వులు. మరి నీకు ఇది ఉన్నది జాగ్రత్త లేదే, నీకు సెపరేట్ కావన్నా? ఏందో ఆఫీస్ రూమ్ అన్నాడట కదా, అది కూడా కట్టిస్తాడట పైన. ఏదోటి వేయించుకోండి, వాళ్ళ ఇష్టం. ఇక నీకు ఆఫీస్ రూమ్ అనగానే చల్లబడ్డావా? నీకు ఒక్కదానికే కాదు, నేను కూడా అందులో కూర్చొని పేపర్ చదువుతా. నీ పేపర్ గంగలో పోతాయి. ఎప్పుడు చూడు పేపర్ చదువుతా, న్యూస్ చదువుతా, ఇదే పనా నీకు? నువ్వు కూడా చదువుతావు కానీ రోజు పొద్దుగా లేచి. గంతే, ప్రొద్దున చదువుతా, మళ్ళీ సాయంత్రం ఒకసారి చూస్తా. నీకైతే అన్ని ఆన్లైన్ అప్డేట్స్ కావాలి, నాకు అద్దా? నేను ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నా. నాకు ఇప్పుడు ఉపయోగపడతానే లేవా? నువ్వేం చేస్తావు చదివి? ఇక నువ్వు ప్రాక్టీస్ చేస్తా ఉంటే నేను పక్కగా చూసొద్దానే. అవసరం లేదు. మరి నల్ల కోటు జాకెట్ తెప్పిమంటావే? ఓయ్ గవైతే జోరు. ఆయనకేమన్నా లేకపోయినావు మరి? ఇంత ఫిష్ చికెన్ మటన్? ఏ ఆడు నాన్ వెజ్ వద్దన్నాడే, వదినకేందో చెప్పుకున్నాడు ఏందో ఏమని. కోడల్ని తీసుకొస్తాండా లేదా? దాన్ని ఇప్పుడు తీసుకురాడట. ఆ ఓటి ఫర్నిచర్ తెప్పిస్తాడు కదా, ఇదంతా దుమ్ము దుమ్ము ఎందుకు తీ. అది మన చిన్న పిల్లనా దుమ్ము అడగపోవడానికి? వచ్చి చూసిపోతే ఇంత అత్త మామల్ని. దానికి రావాలని మా ఉంటుంది, ఇడు వద్దన్నాడు. ఇంకేనొస్తుంది బాగా, పెళ్ళానికి ఏం కాదు కానీ. గట్ల ఎందుకంటవే పిస మాటలు? మరి మనకు కొట్టుకుంటలేదా దాన్ని చూడాలని? ఊకాళ్ళు ఇంతలో పంట ఏం పోతాం? వారానికోసారి వచ్చి చూసిపోతే అత్తమ్మ అని చెప్పింది. ఏది 15 రోజులు అవుతుంది ఇప్పటికి. అంటే మనం మధ్యలో పోయి చూసి వచ్చినాం కానీ. ఏంతో పాటు నువ్వు ఊసుకొస్తావు ఇక. సరే మరి ఇన్ని కూరగాయలు పట్టుకొస్తా నేను. పట్టుకరాపో. దాన్ని అడిగినా మరి సరితాను ఏం కూరగాయలు. ఆవు చెప్పింది, వచ్చినాక నన్ను ఇంత సాయ పోయే. ఏం చేయాలవుతావు ఎండాకాలం పూట వేడవుతుంది. నాకు వేడైనా నీకు బాధనా అవే? ఎట్టా అని చెప్తే అయిపోతుంది కదా. నా కోడలు వచ్చినాక పెట్టమంట. పెట్టమను. కోడలు వచ్చినాక పెట్టమంటాడట. ఎప్పుడు దాని పనికి అడ్డం పోతాడు. ఆ పిల్లగాడేమో కీ కీ అని ఎడతాడు. ఈయన పోయో అజ్జయ్యు ఇజ్జయ్యు అనో చెప్తాడు కోడలకు. అప్పుడే కూకోవచ్చు కదా. ఓ మామయ్య అని దానికి ఆయనతో కేగదిగా. ఇవాళ రేపు కోర్టులు మన్ను దుబ్బ అని చుట్టూ తిరుగుతాండ్రు. అయితే పోలీస్ స్టేషన్లు అంటాండ్రు, లేకపోతే కోర్టులు ఇడాకులు అంటాండ్రు. ఏమైంది పోసి? ఏదో మా వాళ్ళ ముచ్చట. పెళ్ళై 3 నెలల ముచ్చటనే. పెళ్ళి తర్వాత ఇగో గిట్ల. ఏమైందట? అవే ఇడాకులట ఏందోనట. ఇక పైసలు ఖర్చు. ఇక లాయర్లకు పెట్టానంటే కొంచెం అవుతుందా? పైసా అంతా ఆనికే పెట్టాలి. ఎటు పోతానవే నువ్వు? నేను షాప్కి పోతున్నా కానీ మీకు ఏదైనా లాయర్లది ఏమన్నా కావాలంటే మా అత్తకి చెప్పు. లాయర్లదంటే? మా అత్త లా చదివింది కదా, పెట్టుకుంటుందట ప్రాక్టీసు. నీకేమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు. ప్రాబ్లం ఉంటే చెప్పన్నా అవే. అంటే ఇప్పుడు నాకు తెల్లారు లేవంగానే ముక్కు కారుతుంది. చెప్పన్నా? అందుకే అంటారు నీకు మెదడు తక్కువన్నదని. నేను చెప్పినా లా చదివింది, గిట్లాంటి విడాకుల కేసులు గిసొంటి ఏమన్నా ఉంటే చెప్పమని చెప్పిన. ఫ్రీగా చేస్తుంది మా అత్త. ఫ్రీగా చేస్తుంది అట్నా? అవు. అయ్యో మరి ఆ పొలాన్ని పట్టుకురా అన్నా. పట్టుకొచ్చుకో, నేను చెప్పేది గదే కదా. ముందైతే వచ్చి మాట్లాడు. అదేం ముచ్చట్నో మా అత్తని అడుగు. మా అత్త పట్టుకరమ్మంటే పట్టుకరా. మా అత్త కూడా ఇంత టైంపాస్ అవుతుంది. ఇంట్లో ఏం మనసున పడతలేదు. ఏవా మన ఊర్లో గసంటోళ్ళు ఉన్నారే? చదువుకుంటే ఎందుకుండరు, అందరు ఉంటారు. నీ చదువు ఏం చెప్తానవే? నువ్వు రా నీ చదువుకున్న పొలాలు అందరూ అట్టిగా వేస్టేనా? ఇక మా పనులు మాకుంటాయి. అందరికి ఇష్టం ఉండద్దా ఉద్యోగం చేసుడు? అంతేగాని నీకు ఇష్టం ఉండాలి, మీ మొగుళ్ళకి ఇష్టం ఉండాలి. తిన్నావా లేదా? తిన్నా. ఉన్నదే మీ అత్త? ఉన్నది పో. మరేది అడగత్తా. ఏమన్నా చేస్తుందో మరి చూద్దాం. నేనే కావాలని పంపించినా అనుకోదు కదా మా అత్త. అనుకుంటా ప్రాక్టీస్ పెట్టుకుంటా అన్నారు కదా, అందుకే పంపించినా అని చెప్తా. అగో మళ్ళీ వచ్చిన వెంటనే కూరగాయలు తెస్తా అంటే కదా. రాజేశ్వరి పంపిస్తాందట కూరగాయలు. ఫోన్ చేసిండాడు ఇప్పుడే, వస్తున్నాడు. అవునా? ఇక్కడ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పంపుతానే ఉంటుంది ఆమె. ఏదో ఇక ఆమె. ఉన్నారా జ్యోతి? దా. అంత మంచిదేనా?
మంచిదే మంచిదే. టిఫిన్లు అయినాయా? అంత మంచిదేనా బాపు? మంచిదే అమ్మా, కూసో. మీరు కూడా రంగులు బింగులు మంచిగానే ఇచ్చిండ్రు కదా ఇల్లంతా. ఆ చిన్న కొడుకు ఏంచిండు? ఏడిగా పిల్లగాడి మధ్య కనబడతాను లేడు. ఎప్పుడేయించే? పానోళ్ళకు ఫోన్లు కొడతారు, వాళ్ళు వస్తారు చేస్తారు, అయిపోయా. నేను చూడక బాగానే రోజులైతుంది. వస్తాడట ఇప్పుడు, చూసేవుతి. మంచి కొడుకులనే కానీ అవుతాయి ఇద్దరిని. నీకేంది మంచిగా? ఇద్దరు కొడుకులు చెప్పినట్టు వింటారు. నువ్వేదంటే అది. అనసూయనైతే రాజు ముప్పు తిప్పలు పెడతాడు. ఆ రాజు కూడా పెడతాడు అనసూయను. వాళ్ళదో రకం. అయితే నువ్వు లవ్ చేసినావట కదా? ఏంది? లవ్ చేసినావట కదా? ఓళ్ళు చెప్పాను నీకు లవ్ చేసుడు ఎందుకు ఇప్పుడు? అయ్యో ఎప్పుడో చేసినావట. నీ కోడలు చెప్తాంది. విన్నావా అండి? ఏంటికి మే? ఏంటిదమ్మా? కోడలు చెప్పిందా? ఏం చెప్పింది? నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు పట్టించుకోకు. ఏమన్నా ఉంటే వచ్చి నన్ను అడుగు, అర్థమవుతుందా? అయ్యో నీ కోడలేనా చెప్పింది? గందుకే వచ్చి అడుగుతానా. నేను వాళ్ళకి చెప్తా. దానికేం రోగమైంది? గదేం చెప్పుడట? ఇప్పుడు వస్తుందాగు, దాన్ని అడుగుతాగు. ఇప్పుడే కలిసింది నాకు. ఇప్పుడే చెప్తాంది రోడ్డు మీద. ఏమని చెప్పింది? ఇగో మా చిన్నక్క యారాలు మనవాడు ఉన్నాడు. చిన్నక్క యారాలు మనవాడా? గవాన్ని నేను లవ్ చేసిందా? ఆ? ఏమో అంటావు? ఆమె చెప్తుంది కదా, చెప్పేది నే ముందు. అయితే చిన్నక్క యారాలు మనవాడు ఉన్నాడు. ఆయనకి పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు. ఓ కొట్లాటలాట ఇక ఇద్దరు మొగుడు పిల్లలు. అయితే నేనేం చేసిన మధ్యలో? నువ్వే వేయాలి ఇప్పుడు ఇక. నేనేం చేయాలి? ఆగో వాళ్ళు కొట్లాడుతాండ్రు. లవ్ చేస్తే అయిపోయినా అట్లా ఇడిచిపెడతావా? ఆవు పిల్లగా, పెళ్లి చేసుకున్నావు గట్లా ఇడిచిపెడతావా? లవ్ చేసి ఏమన్నా లాభం ఉన్నదా? ఏదోటి పెట్టియాలే గాని ఇట్లా ఫ్రీగా చేసేటోళ్ళు ఎవరు దొరకాలే మనకు? ఏంది? నేను లవ్ చేసుడేంది? ఫ్రీగా చేసుడేంది? ఛీ, నేను ఫ్రీగా చేయలే, పైసలు తీసుకొని లవ్ చేయలే. ఆగో మరి ఎట్లా చేసినావు? ఎటు పోయినావమ్మా? నాకు చెప్తే నేను పోకపోదనా? పిండి తేయడానికి మామయ్య. మీరు పోతే దొడ్డు పడతారు. నేను చెప్తే కొంచెం పక్కకుంటే మెత్త చేస్తుంది. అవును సరితా, ఈమెకేం చెప్పినావు నా గురించి? అమ్మో, గంత సీరియస్ అవుతుంది ఏంది? తిడుతుందయింది ఇప్పుడు. అంటే అత్తమ్మ అది చూసినా అంటే ధనేశాలు బయటకు ఏం చెప్తాందో నా గురించి? అది కాదు మామయ్య. ఏందమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏం చెప్తాన్నావు దాని గురించి బయట? అయ్యో చెప్తే తప్పేమున్నది? ఇవాళ రేపు గవన్నీ పట్టించుకోదు పిల్లగా. నువ్వు పాపం గిమెకు పెట్టియకపోతివి. ఏం పెట్టించుడే? ఏంటిదట? నేను లవ్ చేసినాను ఎందుకు చెప్పినావే? నేనే వాళ్ళు ఎత్తి ఎందుకు ముందు చేసినా, పెళ్లి తర్వాత చేసినా? ఏం చెప్పినావే ముచ్చట? ఏంది? లవ్ చేసుడేంది? ఛీ, నేను గట్లేం చెప్పలే. బంటిగాడి గిట్ట లవ్ చేసిండని చెప్పిందేమో. ఆమె నువ్వే అనుకున్నది కావచ్చు. బంటిగాడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడని అందరికి తెలుసు. నేను చెప్పుడేంది మామయ్య? మరి ఏం చెప్పినావమ్మా? నువ్వే చెప్తివి కదా పిల్ల. మా అత్తకు ఎప్పు గిట్ల కొట్లాటలు మంచిగా చూస్తుంది అని. నేను ఆగమాగం నేను ఉరికత్తి గీమనేమో గిట్ల అనబట్టే. అవును కదా. కాదత్తమ్మ, ప్రాక్టీస్ పెట్టుకుంటా అన్నారు కదా మీరు. వీళ్ళకేమో ప్రాబ్లం ఉందట, కొత్త పెళ్ళయిందట, డివర్స్ కేసు మరేందో. మీరు చెప్తారని ఇక్కడికి రమ్మన్నా. కేసు ముచ్చట్నా? మరి మేము అంటదేమే లవ్ చేసినావని? నువ్వు చెప్తివి కదా పిల్ల, లవ్ చేసింది మా అత్త, ఏదంటది అడగచ్చని. ఇంకా ఫ్రీగా చేస్తుందంటివి. ఫ్రీగా చేస్తుందంటే ఇక రాను ఇక నేను. లవ్ చేసుడేంది? లా చదివిందని చెప్పిన. లా చేసిందని చెప్పినవా? నువ్వు లా చేసినావని చెప్తే ఆమె వచ్చి లవ్ చేసినావట కదా అని అడుగుతాంది. నీకు నవ్వొస్తుందిలే పోసి. నీకు లాకి లవ్కి తేడా తెలుస్తలేదా? ఇక గవన్నీ నాకేం తెలుసు? నేనేమన్నా చదివినా? కనీసం లవ్ చదివినవాట కదా అని కూడా అడుగుతలేదు. లవ్ చేసినవాట కదా అని అంటాంది. నువ్వు లవ్ చేసినవాట కదా అలా కొట్లాటలు అవుతానే అనబట్టే. నేనేవన్నీ లవ్ చేసి ఎవరికి కొట్లాటలు అవుతానే నాకు దడుచుకునే ఒక్కటిసారి కొత్త పెళ్ళైందట ఇంకా వాళ్ళకు. పోసి, నువ్వు అవి చదివినావు ఈ చదివినావు అన్నాడు అవసరమా? ఏందని ప్రాబ్లం చెప్పమంటే? ఇక చెప్తుంది, నువ్వు చెప్పినావు కదా.
అయితే మా అక్కకు చిన్న యారాలు కొడుకు అంటే చిన్న యారాలు మనవడు అన్నట్టు. ఏమైంది? దానికి పెళ్ళి 6 నెలలన కాలేదు. ఓయ్యో కొట్లాటలట, మేము విడిపోతామంటాన్రట, ఏమో ఏమో పెడతాండ్రు. విడాకులు కావన్నా అయితే వాళ్ళకు? ఏ పిల్ల, పెళ్ళి 4 నెలలన కాలే విడాకులు అంటవేంది? విడాకులు కాదు. మరి నేనేం చేయాలి? ఏందో ఇస్తారట కదా వాళ్ళకు, కోసలింగో ఏందో. కౌన్సిలింగ్ ఇయ్యచ్చా గది? ఇంకెడికన్నా ఓ అన్నంటే పైసలు మస్తు అడుగుతాండ్రట. కౌన్సిలింగ్ ఇప్పి అన్నా మా ఇప్పిస్తారా మనం? ఇస్తావా? ఆవు. ఇయ్యు ఇంకా కోసలింగ్ ఇస్తే వాళ్ళు మంచిగా ఉంటేనేమో ఉండని, లేకపోతే ఓ ఏడాది అయినాక ఇక నువ్వే విడాకులు ఇచ్చావుతి. సరేనా? ఇక ఇప్పుడు ఏం లేవు పైసలు, కానీ గప్పుడు విడాకులకేమన్నా ఏమంటే ఇస్తా. ఇక ఫస్ట్ వచ్చిన కేసు నేనేం పైసలు అడగతి. ఫస్ట్ ఏంది, సెకండ్ ఏంది? ఇక పిల్లనేమో మా అత్త ఫ్రీగా ఇస్తుందంటాంది. ఫ్రీగానే చూస్తుంది. నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తాను ఫ్రీ అని? నా ఇష్టం, నేను వచ్చిన వాళ్ళకి చెప్పుకుంటా నా ఇష్టం ఉన్నది. ఏం చేసుకుంటావే పైసా? 2 కొడుకులు సంపాదించి జాలతలేదా? ఫ్రీ సర్వీస్ చేయి. చేస్తా. పుక్కానికి వస్తుంది నీకు. నిద్రలు లేక కూర్చొని చదవాలి ఏమనుకుంటాను? మరి అవసరమానే నీకు ఇవన్నీ? మంచిగా తినుకుంటా వండక. నాకు అవసరమే. నాకు ఇష్టమైన రోజులు చేసుకుంటా. చేసుకొని పిల్లగా, మా నూర్లో ఎవరున్నారు గిసొంటోళ్ళు? చేయని, ఏది కావనన్నా ఓ సిటీ దాకా పోవాల్సి వస్తుంది. డాడీ, అంత మంచిదేనారా నాన్న? ఓ పిల్లగాడు నిగనిగా ఎండు కదా. నేను దిష్టి కొట్టకు నా కొడుకు రాగానే. బాగున్నావా పోషి? మంచిగున్నా. నువ్వు మంచిగున్నావా? నీ పెళ్ళాన్ని తోలుకొచ్చినావా లేదా? ఇప్పుడు రాలే, మళ్ళోసారి వచ్చినప్పుడు తీసుకొస్తా. ముద్దుగుంటారు ఇద్దరు పిల్లగాన్లు. దిష్టి కొట్టకు నువ్వు. అందరికి ఫోన్ చేసి చెప్పిన వస్తా అని నాకు చెప్పలేవేమ్రా? నీకు మొన్న నైట్ చేసినా కదనే, నీకే ముందు చెప్పినా నేను వస్తున్నా అని. మొన్న చెప్పినావు, నేను వీళ్ళందరికీ వేసినావు, నాకు వేసినావా? పిల్లగాడు ఎంత పెద్దగైనా పెళ్ళామున్నా పిల్లలు వచ్చినా మళ్ళా తల్లే కొడుకే. మరిగా నేను పోయేస్తాను జ్యోతి. సరే. పోయేస్తాను పిల్లగా. మళ్ళా వచ్చేటప్పుడు పెళ్ళాన్ని పట్టుకొచ్చుకో చూస్తా. తీసుకొస్తా. అన్నయ్య పోయిండానే ఆఫీస్కి? పోయిండు. ఇప్పటిదాకా ఉంటాడ్రా? ఆ టైం అంటే టైమే. వదినా ఉన్నదిరా, చిన్నాడు గిట్ట లేచిండా మరి? ఇప్పుడే లోపలికి పోయింది. ఏం పంపుతుందిరా మీ అత్త? వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పంపుతుంది. నేను ఇక్కడికి వచ్చేది ఉంటే ముందు రోజే చెప్పమంటది. కారు మొత్తం నింపుతుంది. వాళ్ళే దొరికిందిరా నీకు మీ అత్త? వానికి దొరుకుడైంది మనకు. ఏంద్రా మరి ఏం తెప్పిస్తాను? ఏ సోఫాలు ఓటి తెప్పిస్తున్నానే. మంచిగా ఏమన్నా విల్లా తీసుకుందామంటే అన్నయ్య ఇక్కడనే ఉందామంటాడు. సెంటిమెంట్ అన్నయ్యకు. బాగేనా బంటి? చిన్నోడు పడుకున్నాడా వదినా? పడుకున్నాడు, లేస్తాడు ఇక. కూర్చోమ్మా. అన్నయ్యకి చెప్తేంది వదినా, మంచిది ఏదైనా విల్లా తీసుకుందాం కదా. వాడు మనం ఏదంటే అదే అంటాడు. ఇది ఒప్పుకోవాలి కదా ముందు మేడంకి దోస్తున్నది కదా. దోస్తు నిడిచిపెట్టి దూరం ఎటు పోదు. మరి దగ్గరలోనే ప్లేస్ తీసుకొని కట్టించుకుందాం. ఎందుకు తీరా, మీకు మంచి ఎక్కడన్నా నచ్చినట్టు కట్టుకోండి. దోస్తని కాదు కానీ మాకు ఈ సెంటిమెంట్ రా. ఫస్ట్ నుంచి ఇలానే ఉంటున్నాం కదా, కొత్త ఇల్లు మళ్ళా. కట్టిన ఇంటికే వచ్చినాం కదా వదినా, మనం ఏం చేసుకోరాదు ఇప్పుడు. పైన కట్టించుకోరా నీకు నచ్చినట్టు? దానికి చెప్పు మీనాక్షికి, దానికి నచ్చినట్టు ప్లాన్ చేసుకోమను. డిజైన్ చేసింది వదినా. మరి ఇంకేందిరా, మీకు తర్వాత ఎక్కడన్నా నచ్చినట్టు కట్టుకోండి. ఆడేమో ఎప్పుడు కూడా ఉందామంటాడు, ఇదేమో వేరే ఎత్తా ఉంటుందని. ఇప్పుడు మంచిగానే ఉన్నారే, ఫ్యూచర్లో ఎట్లుంటారో ఏం తెలుసు. మంచిగానే ఉంటాం మామయ్య. దాంతో పాటు ఇప్పుడు పైన కట్టుకుంటారు, వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఇంకేమైనా కట్టుకుంటారు. మాకు అన్నయ్య గాడు నేను ఇద్దరం కలిసి విల్లా కట్టుకుంటామైతే. డాడీ ఫోన్ చేసినావా వాళ్ళకి? చేసినారా? వస్తారు ఇక. ఫర్నిచర్ వచ్చినాక పైన ఒకసారి వాళ్ళతోటి మాట్లాడి నేను కూడా పోతే ఇక. ఆగం ఎందుకురా, ఉంటేమైతే ఒక రోజు. గట్టిగా ఆఫీస్ పోగొట్టుకున్నాడు ఎందుకే? ఆదివారం వస్తారు. అని తీసుకొస్తేమోరా మరి. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తానే, ఇప్పుడు ఒకటే పూట కదా అందుకే తీసుకురాలే. అయితే ఏమైతుంది, కార్లో నేనే కూర్చొని అత్త ఏమైతుందట దానికి? కాలేజ్ లేదు ఏం లేదు, ఇంట్లోనే ఉంటుంది. అట్లా చూసినట్టు ఉంటుంది. నేను మళ్ళీ ఆఫీస్కి పోతానే, అది ఆఫీస్కి రాదు. ఇక మీకు డ్రైవర్లు తక్కువనా కారు తక్కువనా? ఆఫీస్ నుంచి ఇంటికి పంపించరాదా నీకు? కానీ ఏందో చెప్తాను ఇక.
రానంటే అందేంద్రా రాబుద్ది అయితే ఎట్నా ఇడికి పైన అవుతుంది కదా రూము అయినా కాస్త అగా చూడు రూములు సకాలేమని వస్తలేదారా అది అట్లా ఏమనుకోదత్తమ్మా దానికి రావాలనే ఉంటుంది హలో వచ్చిండ్రా వస్తున్నా దానికి పనికి రాదత్తమ్మా ఏడు కాస్తే అవి ఇవి ముట్టనియరు కదా వద్దన్నా నేనే మంచిగానే ఉన్నారు ఇద్దరు తోడుకోడళ్ళు అయితే ఏమవుతుంది గట్టి దూరం కూర్చుంటే అయిపోయా గదే గట్లా అంటారానే తినైతే పోరా వంట చేస్తున్నా తింటా వదిన పకోడీ ఎత్తానన్నావు కానీ దాని కూడా ఇన్ని పెట్టి పెట్టిస్తా బాగా గుర్తు చేస్తుంది వదిన సరితక్క రానక్క అని సరే బాగా రోజులైంది కదరా రాక ఒకసారి తీసుకురా ఇక ఆయనతో పైన కానీ అగో మళ్ళీ పైన కానీ అంటాడు వచ్చి అట్లా చూయించుకొని తీసుకుపోరా వెంకటిల్తుంది అది కూడా నైట్ వరకు పోతే అయిపోతుంది సరే సండే రోజు వస్తాంలే సాయంత్రం వరకు వెళ్ళిపోతాం పో నేను ఎవడ ఆపుతలేడా బంటి పనోళ్ళు వచ్చిండ్రురా ఫర్నిచర్ కూడా వచ్చింది ఓకేనా వదిన ఎట్లుంది అమ్మా సూపర్ మంచి చేయించినవరా మంచాలు కూడా పెద్దవి తెప్పించినావా అవును వదిన ఇప్పుడు మీరు ముగ్గురు అయినరు కదా అమ్మ వాళ్ళు కూడా ఫ్రీగా వాడుకోవచ్చు మరి ఇక మీరు కూడా రావచ్చు కదరా మీరు వచ్చినప్పుడు మేము ఇక్కడ హాల్లో అంటాం సరే ఒక రోజు వస్తాను తీ మీ అన్నయ్య వచ్చి షాక్ అవుతాడు అన్నయ్యకి ఆల్రెడీ ఫొటోస్ చూపెట్టిన ఏమేమి తెప్పిస్తున్నాను మంచి పని చేసినవరా ఇక నాకు ఆఫీస్ రూమ్ ఎప్పుడు కట్టిస్తావో పైన పైన ఎందుకు కిందనే వెనకాల కట్టియచ్చు కదా చూద్దాం వదిన ఆ అమ్మాయి ఎన్ని రోజులు వాడుకుంటుంది డాడీ నేను కూడా వాడుకోవచ్చు పైననే కట్టిద్దాం మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ ఉంటుందిరా ఏం కాదు సెపరేటే పెట్టిద్దాం కానీ పైననే ఉండని నేను కూడా వర్క్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా కాస్త నెల రోజులు ఇటే ఉండొచ్చు నెల రోజులానే అలా చూసినవానే దానికన్నా వీనికే ఏమో అవుతుంది ముందుగాల దాని ఇష్టం అది ఎన్ని రోజులు ఉంటా అంటే అన్ని రోజులు ఇంకేందో ఇక పెద్ద మంచాలు వచ్చినాయి ఓ చిన్న మంచం సరిపోతలేదంటే కదా థ్యాంక్స్ రా థ్యాంక్స్ ఏంది వదిన నువ్వు ఒకదానివి మీ అన్నకి చెప్తే పట్టించుకుంటాడు అనుకుంటున్నావా ఏం పట్టించుకోడు ఆనికేడ శాతం అవుతుంది ఇంట్లో పని ఆఫీస్ పని చూసినవారా ఇంట్లో పని అంటుంది ఇంట్లో పని నేను ఏం చెప్తా చెప్పు మీ అన్నకు అత్త కోడల గొడవలు స్టార్ట్ అయినాయా స్టార్ట్ అయినారా నీ పెళ్ళాన్ని కూడా పట్టుకరా దానికి కూడా కొన్ని నేర్పుతాం మీ ఇద్దరికి సరిపోతుంది కదనే మమ్మీ సరిపోతుందిరా మేము ఇద్దరేమైనా చాలు మీను మీనాక్షి వస్తున్నానక్క మేము గుడికి వెళ్తున్నామే వస్తావా గుడికి వెళ్తున్నారా మమ్మీ చెప్పలేదే మమ్మీ వాళ్ళందరూ కాదే నేను నాగంతే బంటి లేడు కదా అందుకే పిలుస్తున్నాను నాకు ఈరోజే పీరియడ్స్ అక్క నేను రాను అవునా సరే మేము వెళ్తున్నాం మరి బాయ్ అక్క అబ్బా అక్క బావ గుడికి వెళ్తున్నారంట కాసేపు కిందికి వెళ్ళొచ్చు బావ వచ్చే టైంకి ఇక్కడికి వస్తే అయిపోతుంది వెళ్దామా నాక్ మనమే వెళ్తున్నామా మనమే కదా సరేలే బాగున్నానా సూపర్ కాదు మీనాక్షిని రమ్మంటా అన్నావు కదా బంటి లేడు కదా ఎట్లయినా తీసుకురాకపోయినావు దానికి పీరియడ్స్ అంటారా అది రాదు అవునా సరే కదా చలో ఆ బంటిగాడు లేనప్పుడు ఇది వస్తుందంటే దీనికి పీరియడ్స్ ఇప్పుడే రావున్నా ఇంకా వీళ్ళు గుడికి వెళ్ళలేదా మీనాక్షి గుడికి రావట్లేదా లేదు బావా రావట్లేదు ఎందుకు వస్తే ఏమవుతుంది ఇద్దరమే వెళ్తున్నాం బోర్ కొడుతుంది మాకు అక్కడ మంచి టైంపాస్ అవుతుంది కదా నీకు కూడా బంటి లేనే లేడు లేదు బావా నేను రాను అయ్యో మర్చిపోయినా నీకు పీరియడ్స్ అట కదా కరెక్టే ప్రియాంక చెప్పింది పీరియడ్స్ లేకపోతే వచ్చేదానివి కదా ముందే చెప్తే ఇంకెక్కడికైనా ప్లాన్ వేసేటోళ్ళం గుడికి రావద్దు కానీ ఇంకెక్కడికైనా రావచ్చు కదా పీరియడ్స్ ఉంటే అల్లుడు అత్తమ్మ ప్రియాంక వెయిట్ చేస్తుంది బయట ఏం చేస్తున్నారు ఇక్కడ మీనాక్షి గుడికి వస్తుందేమో అడుగుతున్నా అయ్యో అత్తమ్మ మీరు రారా గుడికా గుడికి వెళ్దాం అనుకుంటున్నాం మీరు వస్తే బాగుంటుంది కదా అత్తమ్మ ముందే చెప్తే రెడీ అయ్యేదాన్ని అది నాకు ఇంకా చెప్పనే లేదు గుడికి వెళ్తున్నామని లేట్ అవుతుంది నాగార్జునని పిలువు మమ్మీ అంటే వచ్చాను ఇక్కడికి అవునా పిచ్చిది మర్చిపోయినట్టుంది ఏమున్నది మళ్ళోసారి వెళ్దాం
సరే వెళ్ళండి. బాయ్ మీనాక్షి. ఏమంటున్నాడు విన్ను? ఏం లేదు మమ్మీ. పీరియడ్స్ అని అన్నిసార్లు ఎందుకు అంటున్నాడు? అక్క పైనకు వచ్చి అడిగింది గుడికి రమ్మని. నాకు ఈరోజే పీరియడ్స్ అని చెప్పాను. అది బావకు చెప్పిందట. అయితే ఈయనకేంటట అవసరం? ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? నాకేం తెలుసు మమ్మీ, నన్ను అంటావు. ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలి. గుడికి రావా అని అడగగానే రాను అని చెప్పి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఇక్కడే ఉండొద్దు. మాట్లాడుతూ ఉంటే అలా ఎలా వెళ్తాం మమ్మీ? ఏమైనా అనుకుంటే? అతని ఉద్దేశం ఏందో నాకు తెలియదు కానీ మాట్లాడే విధానం బాలేదు. అలా ఎవరు పడితే వాళ్ళు నీకు పీరియడ్స్ అని అడగొచ్చా? అన్నీ ఎప్పుడు నేర్చుకుంటావు తల్లి. మమ్మీ నీకోటి చెప్పనా? ఏమైంది? ఇంకేమైనా అన్నాడా? వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. చెప్పు. నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు. నువ్వు ఎవరికి చెప్పొద్దు. బంటికి కూడా చెప్పొద్దు. ఏమైంది చెప్పు. మొన్న నేను అక్కడ బయట నిల్చున్నాను.